అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్వి జూ పార్క్లో ఘోరం చోటు చేసుకునింది. ప్రధానంగా నిత్యం యాత్రికులు సందర్శకులు చేస్తున్నటువంటి జూ పార్క్లో ఓ రాజస్థాన్కి చెందినటువంటి ఓ వ్యక్తి జూ పార్కులో ప్రవేశించి జూ పార్క్లో ఉన్నటువంటి ఎన్క్లోజర్ సింహాలకు పెట్టినటువంటి ఫస్ట్ ఎన్క్లోజర్ బోన్లో ఉన్నటువంటి ఎన్క్లోజర్ ఎక్కి దూకడంతో సింహం అతనిపై అటాక్ చేసి గాయపరిచి అతను చంపి తీసుకెళ్లిన ఘటన ఇవాళ ఎస్వి జూ పార్క్లో చోటు చేసుకునింది. ప్రధానంగా దీనికి కారణం ఎస్వి జూ పార్క్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి సర్వత్రా వినిపిస్తూ ఉంది. జూ పార్క్లో జరిగిన ఘటన మీద వాస్తవాలు ఏం జరిగింది అనేది సార్ ఎస్ఐ గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి తెలుసు. ఇక్కడ ఒక వ్యక్తిని సింహం అటాక్ చేయడం జరిగిందని ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ చెప్పడం వల్ల మేము తిరుపతి రూరల్ ఇన్స్పెక్టర్ నా సిబ్బంది రావడం జరిగింది. ఆయన వాచర్ చూస్తూ ఉండగానే ఇక్కడ ఉన్న ఫెన్సింగ్స్ అన్నీ దాటుకొని ఈ సింహం యొక్క డెంగ్లో దుంకారు. దగ్గరలో ఉన్న సింహం అతన్ని అటాక్ చేసి డ్రాగ్ చేస్తూ 100 మీటర్లు దూరంకు లాక్కొని వచ్చింది. ఆ క్రమంలో ఇతను చనిపోయినట్లు తెలుస్తుంది. అతను దుంకినప్పుడు ఇక్కడ ఉన్న వాచర్ చూసి అరుస్తుండగానే దుంకేశాడు. ఇంకా తదుపరి విచారణలో ఏం జరిగిందనే తెలుస్తుంది. ఎస్వి జూ పార్క్లో సింహాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఎన్క్లోజర్స్లో భద్రతా కారణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జూ పార్క్లో సందర్శకులను అనుమతించేటప్పుడు ఎన్క్లోజర్ల దగ్గరికి సాధారణంగా సందర్శకులను ఎవరిని అనుమతించరు, కొంతమందిని మాత్రమే అనుమతిస్తారు. అలా వచ్చిన వారిలో ఇతను ప్రహ్లాద్ అనే రాజస్థాన్ వ్యక్తి. ఇతను ఒక్కడే వచ్చినట్లుగా అధికారులు అయితే పేర్కొంటున్నారు. ప్రధానంగా ఇతను ఏ కారణం చేత ఎన్క్లోజర్కి సింహం దీనిలోకి దూకాడు అనే విషయాన్ని అధికారులు దర్యాప్తులో చేపట్టారు. దర్యాప్తులో తేలుతుంది. వాస్తవంగా ఇవాళ జరిగినటువంటి ఘటన ప్రధాన కారణంగా పరిశీలిస్తే అధికారుల యొక్క నిర్లక్ష్యము, సెక్యూరిటీ సిబ్బంది అభద్రత లేని కారణంగానే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పి ప్రధానంగా విశ్లేషించవచ్చు. ఇదే కాకుండా గత 6 నెలల క్రితం ముందు కూడా ఇదే విధంగా ఒక బాలుడు ఎన్క్లోజర్ పై నుంచి గోడపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోవడంతో సింహం చంపి తినేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అయినా కూడా అధికారుల్లో మార్పు రాలేదు. ఎస్వి జూ పార్క్ అధికారుల్లో మార్పు రాలేదు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నా కూడా ఎన్క్లోజర్స్కి ఎవరిని అనుమతించకూడదు అనే నిబంధనలు ఉన్నా కూడా అధికారులు మాత్రం చూడనట్టు ఉంటున్నారు. ప్రధానంగా ఏంటంటే ఎన్క్లోజర్లకి అనుమతించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎస్వి జూ పార్కు ఆర్థికంగా రెవెన్యూ సంపాదించాలనే నెపంతోనే ఎన్క్లోజర్స్ అంటే ప్రవేశం లేని చోటికి కూడా యాత్రికులను సందర్శకులను అనుమతించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు నివారించేందుకు అధికారులు ఏ మేరకు చర్యలు చేపడతారనేది వేచి చూద్దాం. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, ఎస్వి జూ పార్క్ నుంచి తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.